టేస్ట్ బావుండి చాలా ఈజీగా అయిపోయే స్వీట్ రెసిపీస్‌లో ఈ సేమియా కేసరి ఒకటి. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోతుంది. అలాగే టేస్ట్ చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకొని అదే ప్యాన్‌లో ఒక కప్పు వరకు సేమియా తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియాలు నెయ్యిలో ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా, ఒక కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ అయితే వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇవి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. సేమియా అనేవి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పులో 3/4 కప్పు వరకు షుగర్ తీసుకుని వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకుంటూ దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా పంచదార వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడుతుంది. ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అయితే ఇందులో వేయాలి. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే కేసరి అయితే రెడీ అయిపోయింది. వీడియో ఇంతవరకు ఎలానో చూసారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చుగా. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. బాయ్.